దారులకు అతి తక్కువ ధరలో వజ్రాభరణాలు అందించేందుకు రుద్ర జెమ్స్ అండ్ డైమండ్ షోరూమ్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రుద్ర జెమ్స్ అండ్ డైమండ్ షోరూమ్ ను మంత్రి దామోదర రాజనరసింహ, హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత ప్రారంభించారు. రుద్రాక్ష నిపుణులు పాండురంగారావు ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ మరింత దినదనాభివృద్ధి సాధించాలని మాధవిలత ఆకాంక్షించారు. కస్టమర్లకు కావలసిన డిజైన్లను కస్టమైజ్ చేసి తయారు చేయడం తమ ప్రత్యేకత అని నిర్వాహకులు పాండురంగారావు తెలిపారు. వాళ్ళు తెలుసుకునే వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేయడం, తర్వాత భారతదేశంలోనే అతిపెద్ద కంపెనీ డైమండ్ కంపెనీ అయిన ఈ ఎస్వి డైమండ్తో టైఅప్ అవ్వడం. ఎందుకంటే వాళ్ళతో టైఅప్ అవ్వడం వల్ల ఏమి లాభం అంటే నార్త్ ఇండియాలోనే తప్ప సౌత్ ఇండియాలో ఎక్కడ వాళ్ళకి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ వాళ్ళ బ్రాంచెస్ కానీ ఏమీ లేవు. మొట్టమొదటి స్టోర్ ఇది సౌత్ ఇండియాలో. అందుకనే వాళ్ళతో టైఅప్ అయ్యాం. ఎవరితో కంపేర్ చేసుకున్నా మినిమం 20% ప్రైస్ లో ఉంటుంది కాబట్టి. తర్వాత అసలైన డైమండ్ ఖచ్చితంగా మన దగ్గరికి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా మందికి అసలు వాళ్ళ దగ్గర ఉన్నది అంటే వాళ్ళకి సరిపడే రత్నం పెట్టుకుంటున్నారా, షాపు వాళ్ళు రికమెండ్ చేసే వాళ్ళకి లాభమైన రత్నాన్ని పెట్టుకుంటున్నారు. ఇది చాలా కన్ఫ్యూజ్. అది తెలియదు. నేను రుద్రాక్షల్లో 33 సంవత్సరాలు ఉన్నాను, అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఇందులో కూడా ఆ వివరణ తెలియజేయడం కోసమే నా ప్రయత్నం. కస్టమైజ్ చేస్తారు అంతా ఆన్లైన్, ఎలా కావాలంటే అలాగా. మాకు సొంత కార్ఖానా, సొంత వర్క్షాప్ ఉంది. హైదరాబాద్కి సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఆ వ్యవస్థ రావడం జరిగింది. సౌత్ ఇండియాలో వాళ్ళు రావాలి అని అనుకున్నారు. నా ద్వారా అయితే నమ్మకం అని చెప్పి వాళ్ళు నమ్మారు. నా సహకారం ఇస్తానని మా బిల్డింగ్ పంపించాను. వాళ్ళతో కలిపి చేయడానికి నేను ముందుకు వచ్చాను. పరమేశ్వరుడిని అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన సుందరేశ్వరుడి రూపము ఉంది. సాక్షాత్తుగా శ్మశానంలో కూర్చొని భస్మలేపనం చేసుకునే రూపం. అంటే వ్యక్తిలో 2 భాగాలు ఉండవలసింది. మాయా అనే ప్రపంచంలో ఉండే మనందరికీ సుందరేశ్వరుడు లాగా సువర్ణాన్ని ధరించే ఒక కోరిక ఉన్నా కూడా చివరికి శరీరం మళ్ళీ ఆ భూగర్భంలోనే కలవాల్సిన ఒక రోజు ఉంటుంది. కాబట్టి ఆ రోజుని మనము మరిచిపోకూడదు, ఆ సత్యాన్ని మనం మరిచిపోకూడదు అని జీవితంలో ఎంత పాడు మన కోరికల కోసం గడుపుతామో వాడు ఆ మృత్యు అనే నిజం వైపు కూడా తెలుసుకొని ఆ నిజము అనేది మన పట్ల మన ప్రేమతో మన దగ్గరకు వచ్చి మనం కౌగలించుకోవాలంటే మృత్యు అనేది మనం ఇష్టంగా వచ్చి కౌగలించుకోవాలి. దాని అర్థం ఏంటి? ఈ రోజో రేపో మృత్యువు రావాలని కాదు. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనా మృత్యోర్ముక్షీయమామృత. అంటే ఏ విధంగా దోస పండు దాని ఒక తీగ నుంచి కష్టం తెలియకుండా పండిపోయిన తర్వాత భారం తెలియకుండా రాలిపోతుంది అంటే అది దాని అర్థం. ఆ విధంగా మనిషి ఒక మృత్యువు ఆయనని జీవం నుంచి అలా కష్టం తెలియకుండా పంపించేయాలి పరలోకానికి. అది జరగాలి అనంటే చావు అనే నిజాన్ని మనం గుర్తుపెట్టుకొని ఎంతో కొంత న్యాయాన్ని, ధర్మంతో ఈ జీవితాన్ని జీవించాలని